నమస్తే దొరా, ఎట్లున్నావు? అంత మంచిదేనా? ఓ దొరసాని సేటమ్మ, అంత మంచిదేనా? చలో, ఈ వీడియోలో మనం మిడ్ నైట్ ముచ్చట్లు, అన్సీన్ ముచ్చట్లు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకే, అంటే వాళ్ళు పొద్దుగాల లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు ఏమేమి ముచ్చట్లు పెట్టారో అందులో ఎపిసోడ్లో రాని, అన్సీన్లో పెట్టని అన్ని రకాల మిస్ అయిన ముచ్చట్లన్నీ ఈ వీడియోలో అన్నీ కవర్ అవుతాయి. మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే 9 hours ఫుటేజ్ అది చూసినా, అన్సీన్ ముచ్చట్లు చూసినా అన్నీ చూసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చాలా డీటెయిల్గా ఉంటుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కొట్టురి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తే పాతలు లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కల్లా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో నేను జర నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేస్తా, మీరు మాత్రం స్కిప్ కొట్టకుండా చూడురి. ఎందుకంటే నేను జరంతా బాగా లోలో ఉన్నా, అంటే అలసిపోయి ఉన్నా, నిద్రపోలే చక్కగా. కాబట్టి దీనికంటే ముందు కూడా ఒక వీడియో చేసిన, ప్రోమో అనాలిసిస్ వీడియో, అది కూడా క్రేజీ ఉంటుంది వీడియో, అది చూడకపోతే చూడురి. దానికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ కూడా ఉంటుంది. సో కొంచెం నేను నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేస్తే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్, కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఏముంటుంది తెలుసా? కళ్యాణ్ డిమాండ్కి మధ్యలో జరిగిన ఈ నెక్ పంచాయతీ ఉంది కదా, ఆ పంచాయతీని హైలైట్ చేస్తూ అందరికీ చెప్తున్న సంజనక్క గురించి సీరియస్ అవుతున్న రీతు కళ్యాణ్ దగ్గర పోయి ఒక క్లారిఫికేషన్ తీసుకుని, డిమాండ్ పవన్ నిన్ను కావాలని పట్టినా ఉత్తగ పట్టినా అసలు ఏం జరిగింది అది చెప్పు, నీ నోటితో చెప్పు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్, అంటే ఇట్లాంటివన్నీ ముచ్చట్లు. దాంతోపాటు ప్రిన్స్ యావర్ వచ్చినప్పుడు వీళ్ళ గురించి చెప్పిన కొన్ని విషయాలు, శోభా శెట్టి వీళ్ళ గురించి చెప్పిన కొన్ని విషయాలు, ఎస్పెషల్లీ షోయల్ చెప్పిన కొన్ని విషయాలు, ఇట్లాంటివన్నీ వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ గేమ్ గురించి చెప్పిన విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, క్రేజీగా ఉంటుంది వీడియో, అన్నీ కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఈవెన్ కాఫీ డబ్బా వచ్చింది చూసిరా, షోయల్ అడిగితే కాఫీ డబ్బా పంపించిర్రా, ఆ డబ్బా మాయం చేసిరు మళ్ళీ. ఆల్రెడీ మాయం చేస్తే తీసుకొచ్చిన మళ్ళీ షోయల్ బిగ్ బాస్ చెప్పిన కంటే ఆ తర్వాత మళ్ళీ మాయం చేసిరు. ఆ డబ్బా కాఫీ పౌడర్ అయిపోయిందని చెప్తున్నారు. దాని వెనకాల ఒక పెద్ద థియరీ, దానికోసం ఒక ప్రిపరేషన్, దానికోసం ఒక డ్రామా కూడా తయారు చేసారు. ఎవరు చేసారు, ఏంది కథ, అన్నీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. రైట్, ఓపెనింగ్ విత్ అన్సీన్ ముచ్చట్లు. ప్రిన్స్ యావర్ ఉన్నాడు కదా, ప్రిన్స్ యావర్ వచ్చినప్పుడు ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిండు. ఫస్ట్ అసలు మనకు అన్సీన్లో మొదలు కావడమే ఇమాన్యుల్, తనుజ నిన్ను నీ లైఫ్లో ఎవరు కూడా ఇన్నిసార్లు లిఫ్ట్ చేసి ఉండరు కదా అని అంటే, ఎవరు ఆ పాట మీద ఇట్లా ఎత్తుకుంటాడు, ఇట్లా తిప్పుతాడు, కింద పట్టుకొని ఎత్తుకుంటాడు, ఇట్లా మొత్తం పెట్టుకొని తిప్పుతాడు, ఇన్నిసార్లు తిప్పుతాడు కదా, ఇన్నిసార్లు ఇన్నిసార్లు ఎవరు ఎత్తుకోలేదు కదా అంటే, జెలస్ రే, నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు కదంటే, నేను కూడా ఎత్తుకోలేదంటే ఏంట్రా, నువ్వు ఆల్రెడీ కమిటెడ్ రా, నువ్వెందుకురా అన్నట్టుగా ఎవరు కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా, అంటే అక్కడ ఉన్న వాళ్ళతో ఇమాన్యుల్కి చెప్తాడు, అరే నువ్వెందుకురా, నీ ఫ్యాన్స్ అంతా యాక్టివ్లో ఉన్నారా, యాక్టివేట్లో ఉన్నారా, నువ్వెందుకు నామినేట్ అవ్వట్లేదురా, నామినేట్ కారా, ఎందుకు రావట్లేదు అంటే, వీళ్ళు చేయకపోతే నేనేం చేయాలరా, వాళ్ళు నన్ను చేయట్లేదు అని అంటే, వీళ్ళు ఎందుకు నామినేట్ చేయట్లేదు అని అంటే, దివ్యానికి పాయింట్స్ ఇవ్వట్లేదు కదా, పాయింట్సే లేవు, ఆయన నామినేట్ చేయాలంటే పాయింట్స్ ఉండాలి కదా అని అంటే, పాయింట్స్ లేకపోయినా ఉత్తగా చేయండి అంటే, రీతుండి అట్లా మేము చెయ్యం, మేము పాయింట్స్ ఉంటేనే చేస్తామంటే, ఆహా మీరు పెద్ద స్కెచ్ చేసిరు అయితే అన్నట్టుగా అంటాడు యావర్. అంటే నామినేషన్లకు రాకుండా చేసి పడేసారు. అంటే ఒక మనిషిని ఓడించి కాదు, గెలిపించి కూడా విన్నర్ కాకుండా చేయొచ్చు అనేది ఇది. రైట్, నామినేట్ చేయకుండా విన్నర్ దాకా పోకుండా చేసి పడేసారు అన్నట్టుగా అనిపించింది నాకు. నెక్స్ట్ ప్రిన్స్ యావర్ దివ్యనికితతోటి, అంటే ఒక్కొక్కరి గురించి చెప్పంటే, రీతు నువ్వు సూపర్గా ఆడుతున్నావు, గ్రేట్. అండ్ దివ్యనికిత నువ్వు చాలా బాగా డిఫెండింగ్ అది చేసుకుంటావు, వెరీ నైస్. అండ్ రీతుది అయితే లవ్ స్టోరీ నడుస్తుంది అంటాడు. లవ్ స్టోరీ ఎక్కడిది లవ్ స్టోరీ అంటుంది. అబ్బే లవ్ స్టోరీ అంటే అదే గుడ్ టాస్క్ ఇన్ పర్ఫార్మెన్స్, గుడ్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అంటాడు. అంటే లవ్ స్టోరీ అయితే లేదులే అన్నట్టుగా అంటుంది. అంతే, ఇంకే సీజన్ అయిపోవడానికి వచ్చింది కదా, లవ్ స్టోరీ లేదు. ఇప్పుడు చూడు, ఆ మూలకు పోయి కూర్చుని ఎడతా ఉన్నాడు డిమాండ్ పవన్. ఇంకా అమ్మ సపరేట్గా నీ ఆట నువ్వు ఆడుకుంటే నడిచేది కదా, ట్రాక్ వల్లనే ఇక్కడ దాకా వచ్చినా అనుకుంటాడేమో. కానీ నెక్స్ట్ సంజనక్క, మీరు గుడ్ డిఫెండింగ్, చాలా బాగా ఉంటుంది మీది డిఫెండింగ్ అంటాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ సైలెంట్ కిల్లర్, అసలు ప్లే గుడ్, వెరీ నైస్. కానీ ఎక్స్ప్రెషన్ లేదు, ఎక్స్ప్రెస్ చేయడు, తనకి ఏది వచ్చినా ఎక్స్ప్రెస్ చేయడు, అది ప్రాబ్లం ఉంది అని చెప్పిండు. ఎస్, ప్రాబ్లం అదే, ఎక్స్ప్రెస్ చేయకపోతే వేస్ట్. ఎందుకంటే మన చంటన్న సీజన్ 6లో చెప్పినట్టు, మనం పని చేస్తున్నాం అని కాదు, మనం పని చేస్తున్నాం అని చెప్పడం ముఖ్యం అంటాడు. అదే మెయిన్ ఇక్కడ అని చెప్పి అంటాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ అయిపోయింది. ఆ తర్వాత బర్నీ అన్న, అసలు మీ బియర్డ్కి నేను పెద్ద ఫ్యాన్, చాలా బాగుంటుంది బియర్డ్ అంటే, పక్క నుంచి తన చూడండి ఇట్స్ కలర్డ్ అంటుంది. ఇది గుర్తుంచుకోండి, బర్నీ అన్న హట్ అవ్వడానికి ఇది ఒక రీజన్ కూడా. మనకి ఎపిసోడ్లో చెప్తాడు కదా, తనుజ ఆయన మీ బియర్డ్ ఇష్టం, మీ బియర్డ్ బాగుంటుంది, నాకు అట్లా బియర్డ్ రాదని చెప్పి ప్రిన్స్ ఎవరు చెప్తాను, పక్క నుండి కలర్డ్ అని చెప్తే, వీళ్ళు బాగా ఇరిటేట్ చేస్తున్నారు, ఇటు తనుజ అటు దివ్య ఇద్దరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు అన్న సెన్స్లో చెప్తాడు. అండ్ బర్నీ అన్నబ్బా ఇన్ని రోజులు ఒక రకంగా ఉండి సడన్గా ఇప్పుడు మారతా అంటే కష్టం, మారకూడదు కూడా. అండ్ అది ఎప్పుడో స్టార్టింగే చెప్పాలి. అప్పుడేమో ఆమె ఏం మాట్లాడినా ముద్దు, ఆమె ఏం మాట్లాడినా సూపరు, ఇప్పుడేమో ఆమె మాట్లాడితే కోపం వచ్చి దూరం పెట్టాలని వాళ్ళ డాక్టర్ వచ్చి కూడా చెప్పింది అనుకో, దూరం పెట్టే విధానం ఇది కాదు, మాట్లాడకుండా ఉండడం,
ప్రశాంతంగా కూర్చుండబెట్టి చెప్పడం. లేదమ్మా వద్దు. నువ్వు కమాండింగ్‌గా మాట్లాడుతుంటే నాకు నచ్చట్లేదు అని ప్రేమగా చెప్పి క్లోజ్ చేసుకోవచ్చు. కానీ రివర్స్ పోవాలి, గొడవ పెట్టుకోవాలని చేస్తున్నాడు అది బాలేదు. ఈవెన్ నిన్న నైట్ మనకి ఎపిసోడ్‌లో చూపించిందే కాకుండా అన్‌సీన్‌లో లైవ్‌లో చూస్తే లిటరల్లీ దివ్య నిఖిత రాత్రి ఏడ్చుకుంటూ పండుకుంది. ఏడ్చుకుంటూ పండుకుంటే మళ్ళీ పోయి సారీలు చెప్పిర్రు. గొడవ అయింది, పంచాయతీ అయింది. ఇవన్నీ అయినాయి. ఇవన్నిటికి కారణం ఎవరు? భరణి అన్నే. భరణి అన్నే వాళ్ళని తోపు తురుము అని చెప్పి అక్కడ పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ భరణి అన్నే ఇప్పుడు రివర్స్ మాట్లాడదామని చూస్తుంటే నీకు మాట్లాడడం రాదని ఈరోజు అంటాడు. ఆ రోజు ఏది మాట్లాడినా అద్భుతం అని చెప్పిండు. ఏం మాట్లాడినా కూర్చుని మేధావుల సమావేశం రోజు రాత్రి వేసి ఇద్దరు కలిసి ముచ్చట పెట్టడం. నువ్వు తోపు నువ్వంటే తోపు నువ్వే తోపు నువ్వే గ్రేట్ గురువులు శిష్యులు గురువులు. ఈయన ఆమెనే గురువు అని చెప్పిండు. నేనే శిష్యుని అని చెప్పుకున్నాడు. ఇంత చెప్పి ఈరోజేమో నీకు మాట్లాడే రాదు చక్కగా, నాకు తెలిసినంత నీకు తెలుసా అంటే పెద్ద దారిందా మాట్లాడుతున్నావు అనుకుంటే ఇట్లాంటివన్నీ మాటలు మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. సరే రైట్. నెక్స్ట్ ఇక మనకి ఇది అయిపోయింది. ఇక ప్రిన్స్ ఎవరు వచ్చిండే వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మనకి ఏం చూపించారంటే అన్సీన్లో సంజనాక దివ్యనికితతో మాట్లాడుతూ మాట్లాడితే ఏం చెప్తుందంటే డిమాండ్ పవన్ గొంతు పట్టుకున్న పాయింట్ చెప్తుంది. డిమాండ్ పవన్ ఇంటెన్షన్ అయితే నెక్కు కావాలని పట్టుకున్నది అయితే కాదు అని చెప్తుంటుంది. ఇట్లా పట్టుకున్నది అయితే కాదు అని అంటే ఇక్కడ దివ్యనికితే డైరెక్ట్గా అంటే జనాలకు తెలుసు ఇంటెన్షన్గా చేయలేదని, గొడవ దాంట్లో జరిగింది అండ్ తను కావాలని చేయలేదనేది ఒక క్లారిటీ జనాలకు అర్థమైందిలే అన్నట్టు చెప్తుంది. ఈ పాయింట్ మీదకి అక్కడ సుమన్ శెట్టి అన్న డిమాండ్ పవన్ 200% కొట్టాలి ఇలా ఈ పాయింట్ మీదకి వెళ్ళి అక్కడ రీతు చౌదరి తనుజ మాట్లాడుకుంటారు. తనుజ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుని చూస్తుంది. అయితే రీతు తనుజతో ఏమంటుందంటే అందరికీ అర్థమైంది, ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్, అందరికీ ఇంజెక్ట్ చేస్తారు. ఒక నిమిషం, ఇది కాదు. రీతు తనుజతో ఏం చెప్తుందంటే ఎన్నిసార్లు అసలు అదే పాయింట్ని ఎక్స్పోజ్ అయ్యేలాగా ఎన్నిసార్లు అదే పాయింట్ని చెప్తుంది ఈమె సంజన గారు ఎందుకు అదే పాయింట్ని మెన్షన్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర మనకు చూపించలేదు, అన్సీన్లో కానీ లైవ్లో కానీ కరెక్ట్గా చూపించలేదు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ టాపిక్ డిస్కషన్ చేస్తుంది అన్నట్టు. అందుకని చెప్పి రీతు అంటుంది ఎన్నిసార్లు అదే పాయింట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది, హైలైట్ అయ్యేలాగా చేస్తుంది, ఎన్నిసార్లు అదే పాయింట్ అంటే ఇక్కడ తను చూడండి ఇప్పుడు కూడా బెడ్రూమ్లో అదే చేస్తుంది, దివ్యనికితతో చేస్తుంది, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. రీతు అంటుంది తమ్ముడు అని చెప్పింది ఇదా ప్రేమ, అదే పాయింట్ని కావాలని అందరికీ చెప్తా ఉంది, రాంగ్గా పోర్ట్రే చేస్తూ ఉంది. తను అంటుంది యాక్చువల్లీ నేనైతే అసలు అది జరిగింది కూడా చూడలేదు అని అంటుంది. ఇక్కడ రీతు ఉంటుంది అందరికీ అర్థమైంది, అసలు అక్కడ అది ఇంటెన్షనల్గా జరగలేదని అందరికీ అర్థమైంది, కానీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్, అసలు అది అందరికీ రాంగ్ అన్నట్టుగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అది తప్పు అని పోర్ట్రే చేయడానికి చూస్తుంది. కళ్యాణ్ని ఏమన్నా నిజంగా పట్టుకున్నాడు, కావాలని పట్టుకున్నాడు లేదు కదా అని చెప్పి ఈ డిస్కషన్ జరిగింది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. అంటే తర్వాత రీతు కళ్యాణ్ని పిలిచి కూడా అడుగుతుంది, వాడు నిన్ను ఏం చేసిండో అని అడుగుతుంది. అడిగితే ఏం చేసిన అదే పీక పట్టుకున్నాడంట, నేను గమనించలేదు అంటాడు. పీక పట్టుకున్నాడంట అంటే కావాలని చేశాడా, నీ మీద వాడికి ఏమైనా కోపం ఉందా, కావాలని చేశాడా, లేదు అంటాడు. మరి ఎందుకు ఆమె కావాలని అట్లా పోర్ట్రేట్ చేస్తుంది, మళ్ళీ అదే చేస్తుంది అంటే ఎవరు తనుజానా అని అంటాడు. లేదు సంజన గారు అని అంటే పిచ్చ లైట్ నేను చెప్తానే సార్కి, ఏం లేదు ఊరికినే అది జరిగింది, అది ఏదో ఫ్లోలో జరిగింది, అది ఏం లేదు పీకబడి నాకు అసలు నేను గమనించలేదు, నేను సార్కి చెప్పుకుంటానులే అని అంటాడు. అరే ఎన్నిసార్లు రా వాడిని హ్యూమిలేట్ చేస్తారు, ఎన్నిసార్లు రా అప్పుడు నన్ను నెట్టిండని చెప్పి హ్యూమిలేట్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా రీతు ఫ్రెండ్షిప్ కోసం స్టాండ్ తీసుకుంది, వెరీ నైస్, గుడ్, మంచి ఇనిషియేషన్. మనం దీనికంటే ముందు వీడియోలో రీతు చేసిన తప్ప సంజన గారు చేసిన తప్ప అంటే నేను సంజన సైడ్ తీసుకున్నట్టే ఉంటుంది, కానీ అక్కడ సంజన సైడ్ తీసుకున్న దాంట్లో పాయింట్స్లో ఆ పాయింట్లు కరెక్టే. కట్ చేస్తే ఇక్కడ రీతు ఫ్రెండ్షిప్ కోసం స్టాండ్ తీసుకుంటుందా లేదంటే తీసుకుంటుంది. లాస్ట్ టైం నెట్టినప్పుడు కూడా స్టాండ్ తీసుకుంది, ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకున్నది కాబట్టి కళ్యాణ్ని కడిగి పారేస్తుంది. అరే నేను కావాలని పట్టుకున్నా చెప్పు అంటే లేదు అంటే ఇప్పుడు ఇది ఒక సాక్ష్యం. రేపు పొద్దున మళ్ళీ నాగార్జున గారు వీడియోస్ చూపించగానే కళ్యాణ్ ఉండి సార్ నిజంగానే పట్టుకున్నట్టు ఉంది అని అంటే మొత్తం అవుతుంది. అందుకని చెప్పి ఇక్కడనే క్లారిఫికేషన్ తీసుకుంది, చాలా తెలియగలదు రీతు. అందుకే కళ్యాణ్ నేను నిజంగా పట్టుకున్నాడా చెప్పు, ఆమె అట్లా పోర్ట్రే చేస్తుంది అది కరెక్టా అని అడిగింది. లేదు ఊరికనే అంతా నాకేమని లేదు, నిజంగా కళ్యాణ్ని కావాలని పట్టుకోలేదు. రెండోది కళ్యాణ్కి కూడా ఇబ్బంది కలగలేదు కాబట్టి కళ్యాణ్ సీరియస్ కాలేదు, కళ్యాణ్ దాని గురించి మాట్లాడలేదు, అసలు దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు, ఓన్లీ సంజనక్క మాత్రమే మాట్లాడుతుంది. అండ్ దీనికి ఒక రీజన్ ఉంది, అందరూ తెలుగు కలవలే, అందరూ దొంగలే చెప్తాను. సంజనక్క ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, రీతు ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, అందరూ తెలుగు కలవలే, అందరూ దొంగలే. ఇక్కడ సంజనక్క ఈ ఇష్యూని ఎందుకు హైలైట్ చేస్తుంది తెలుసా, సంజనక్క ఇష్యూ హైలైట్ కాకుండా ఉండడానికి అర్థం చేసుకోండి. సంజనక్క ఇష్యూ హైలైట్ కాకుండా ఉండాలంటే ఈ ఇష్యూ హైలైట్ చేయాలి. ఈ ఇష్యూ హైలైట్ అయిందంటే రెడ్ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు, ఫిజికల్గా నువ్వు అటాక్ చేసినావు,
ఇలాంటివి చేయకూడదు, బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ చుట్టూ తిరగాలంటే ఈ టాపిక్ హైలైట్ కావాలి. ఈ టాపిక్ హైలైట్ కాకపోతే, ఈ టాపిక్ని ఎవరు పట్టించుకోకపోతే, ఈ టాపిక్ని దేకకపోతే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏమవుతుంది సాటర్డే రోజు నాగార్జున గారు అడగడానికి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి సంజనక్క చేసిన క్యారెక్టర్ అసాసినేషను, రెండోది ఈ డిమాండ్ పవన్ గొంతు పట్టుకున్న విషయం. ఈ 2 టాపిక్లు హైలైట్గా అడిగాటి. ఇంకొక టాపిక్ ఉందబ్బా అడిగేది గట్టిగా అడగాలంటే ఇంకొక టాపిక్ ఉంది. అది ఏంటంటే కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడిండా. కానీ అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే కొంతమంది వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళు ఫ్రీగా ఓడిపోవడానికి రెడీగా అయ్యి వచ్చారు. లైక్ మన యావర్ కానీ లేదంటే షోయల్ కానీ వీళ్ళిద్దరు కావాలని ఓడిపోయారు. జస్ట్ కావాలని ఓడిపోయారు. ఎందుకంటే ఊరికిన వాళ్ళని గెలిపిద్దాంలే, ఏముందిలే యోధులు గీదులే అంతే, పాపం వాళ్ళు గెలిస్తే మన పేరు చెప్పుకుని కంటెంటర్లు అవుతారు కదా అన్న పాయింట్ తోటి వదిలేసారు నిజంగా. ఎందుకంటే ఇప్పుడు కంటెంటర్ లేరు అనుకో, ఇది లాస్ట్ చాయిస్ కాబట్టి, లాస్ట్ క్యాప్టెన్సీ కాబట్టి, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గెలిచారు అనుకో, అమ్మయ్య షోయల్ పుణ్యాన్ని గెలిచిన, అమ్మ యావర్ పుణ్యాన్ని గెలిచిన అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, హ్యాపీ ఫీల్ అవుతారు. లైక్ దట్ వాళ్ళు కూడా వదిలేసారు, ఫ్రీ హ్యాండ్ తోటి వదిలేసారు. రైట్. కాబట్టి సో ఇక్కడ మనకి ఆ ఫౌల్ గురించి కానీ పెద్దగా ఏం మాట్లాడరు. డిస్కషన్ వస్తే గీస్తే సంజనక్క క్యారెక్టర్ అసాసినేషన్ గురించి వస్తుంది. రెండోది వస్తే ఈ గొంతు పట్టుకునేది వస్తుంది. ఇప్పుడు ఏది హైలైట్ కావాలి అనేది హైలైట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అది హైలైట్ అవ్వడానికి కొంచెం ప్రయత్నం చేస్తుంది సంజనక్క. ఇది మాత్రం ట్రూ, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, వాస్తవం. రైట్. సంజనక్క తెలివితేటలు ఉంటాయి. నెక్స్ట్ భరణి అన్న దివ్యనికిత వీళ్ళు మాట్లాడుకునేది చూపిస్తారు. అదే ఈ గొడవైంది కదా, బెడ్రూమ్లో గొడవైంది కదా, పెద్ద ఆరిందాల్లో మాట్లాడినామని అంటాడు కదా. అంటే ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే, అన్నెసెసరీ ఎంట్రీలు ఇవ్వకు అన్నట్టుగా అంటే చెదరు కప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి కిచెన్లోకి వస్తుంది. కిచెన్లోకి వచ్చేసి ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే భరణి అని వచ్చి, నేను చిరాకులో ఉన్నప్పుడు అనవసరంగా ఎంట్రీలు ఇస్తున్నావు నువ్వు, అందుకే నేను కట్ చేశాను, అయినా నేర్చుకోవాలన్నట్టుగా అంటాడు. అనగానే నేనేమన్నాను, ఇమ్ము పడుకో అని అన్నాను. ఇమ్ముని ఎందుకు పడుకోమన్నాను అంటే, ఇమ్ము మీ ఇద్దరి గొడవలు నేను మాట్లాడుతున్నా, కనీసం మీరు ఎంట్రీ ఇవ్వట్లేదు, మీరు మాట్లాడట్లేదు అని చెప్పి మీ గురించి మాట్లాడుతుంటే, సరే ఇమ్ము పడుకో అని నేను అన్నా, దానిలో ఏమైంది ఇప్పుడు మీకు అన్నట్టుగా అంటది. అంటది అంటే ఇట్లే అన్నది, ఆమె కొంచెం ర్యాష్గానే కమాండింగ్నే అంటది. ఆ వాయిస్ అట్లా పెట్టి మాట్లాడుతుంది. రైట్. ఎలా ఉంటుంది చిరాకుగా అని చెప్పి భరణి అన్న చిరాకు పడుతుంటాడు. నాకు ఇట్లా రాత్రుళ్ళు మీటింగ్లు వేసుకోవడానికి సరదా కాదు నాకు. అంటే ఈమె బలిగి ఇక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి ఓదార్చడానికి వచ్చినట్టు, కానీ అంటే నా వల్ల ఏడుస్తుంది అన్న పాయింట్తో మాట్లాడడానికి వచ్చాడు. నాకు ఇలా రాత్రిపూట మీటింగ్లు వేసుకోవడానికి సరదా కాదు నాకు అన్నట్టుగా అన్నాడు. దివ్యనికితుండి మాట్లాడడం నేర్చుకొని మీరు అనకూడదు, ప్రతిసారి మీరు మాట్లాడడం నేర్చుకొని అంటున్నారు, నాకు అట్లా అంటే మాట్లాడద్దు నా దగ్గర అంటది. అనగానే భరణి నుండి, నేను చిరాకులో ఉన్నా, అవసరమా నీకు, నేను చిరాకులో ఉన్నా, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినట్టుకంటే దివ్య ఉండి, ఎవరు చెప్పారు నాకు అనవసరమని ఎవరు చెప్పారు, మీ గురించి ఫస్ట్ అడిగిందే నేను, అసలు మీ దగ్గర ట్యాబ్లెట్స్ పోయినాయంటే ఫస్ట్ అందరినీ కనుక్కుందే నేను అంటే భరణి నుండి, కామ్గా ఉండొచ్చు కదా, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయినావు అంటే, మీరు ఆర్గ్యూ చేస్తున్నంతసేపు కామ్గానే ఉన్నా నేను, మీరు మాట్లాడతలేరు, ఇమాన్యుల్ అడుగుతుందని చెప్పి నేను మాట్లాడినా అంటది. ఆ తర్వాత భరణి నుండి, హౌస్ మేట్స్ అందరూ తనతో మాట్లాడితే ఎందుకు కాదు నువ్వు అది కాదు అంటే భరణి అని ఏమంటాడంటే, అది కాదు నువ్వేమన్నావు ఇందాక, హౌస్ మేట్స్తో మాట్లాడుతున్నా మీకెందుకు అని నువ్వు ఎందుకు అన్నావు అని అంటే, మీరు అన్నారు కదా మరి ఆరిందానిలో మాట్లాడుతున్నావు, అట్లాంటి మాటలు మాట్లాడారు అంటే దాంట్లో తప్పే ఉంది, పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావు, ప్రతి దానిలో ప్రతి గొడవలో ఇంటర్ఫియర్ అవుతున్నావు అన్నట్టుగా నేను చెప్పినానంటే చెప్పినా అంటాడు అని, స్టాప్ ఇట్, ఐఎమ్ డన్ విత్ యూ అనుకుంటే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, సీరియస్గా వెళ్ళిపోతుంటే, డోంట్ టాక్ టు మీ ఎనీమోర్, ఇంకోసారి మాట్లాడకు అని చెప్పి దివ్యానికితో సీరియస్ అయ్యి పోయి ఆయన ఇచ్చిన జాకెట్ ఏదో బట్టలు ఏవో ఉన్నాయి, షర్ట్ ఇట్లాంటివి అవన్నీ తీసుకుపోయి ఆయనకి ఇచ్చేస్తుంది. ఆడ పెట్టగానే నేను ఒకసారి ఇచ్చిన మళ్ళీ రిటర్న్ తీసుకుని అని చెప్పి తీసుకుపోయి ఆమెకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత సారీ అని చెప్తాడు. సారీ ఫీల్ అయితే సారీ నాదే తప్పు ఉంది, నాదే మిస్టేక్, ఓకే అని చెప్పి సారీ చెప్తాడు. ఏడుస్తూ ఉంటాడు, ఫుల్ ఏడుస్తున్నాడు, చెద్దరు కప్పుకొని ఘోరంగా ఏడుతుంటే సుమనన్న వస్తాడు. సుమనన్న వచ్చి ఓదార్చడానికి ట్రై చేస్తాడు. అస్సలు ఈయనది ఏడుస్తూ ఉంటుంది. ఖుషి నాదే తప్పు అని చెప్పి వీళ్ళంతా మాట్లాడతావు, వదిలేయమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మనకు కట్ చేసారు, తెల్లారికి చూపించారు అన్నట్టు. రైట్. అయితే బయట మనకి ఇమాన్యుల్ సంజనక్క మాట్లాడుకున్నది చూపించారు. ఎందుకు నువ్వు ఆయన ట్యాబ్లెట్స్ కొట్టేసినావు, అవసరమా, ఇప్పుడు ఇంత పంచాయతీ జరుగుతుంది, అవసరమా ఇదంతా, ఇప్పుడు ఇదంతా కారణం ఎవరు ఈ పంచాయతీ జరగడానికి, సంజనక్క ట్యాబ్లెట్ కొట్టేయడం. సో ఎందుకంటే మనతో బాగానే ఉంటున్నాడు అంటే, లేదు నాకు చిన్న డిస్కషన్ ఉంది, అందుకే ఆ డిస్కషన్ క్లారిటీ రావాలని చెప్పి కొట్టేసిన అంటుంది. అందరూ నేను అంటే నీ నాటి పనులు మిస్ అవుతున్నావు అన్నందుకు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావు అని అర్థమైంది, కానీ ఇది వద్దు అని చెప్పి ఎంత చెప్పినా వినదామే. ఇవన్నీ తప్పులు, సంజనక్క తప్పులు, ఇవన్నీ ఒప్పులు కాదు, తప్పులు, గొప్పలు కాదు, ఇవి తప్పులు, అర్థమైందా. అనవసరంగా కొట్టేసి ఇదంతా పంచాయతీ జరగడానికి కారణం అయిపోయింది కదా.
అఫ్కోర్స్ ఈమె కొట్టేయకపోతే వాళ్ళు పంచాయతీ పెట్టుకోకుండా ఉంటారు, మామూలుగా ఉంటారు అని అది కూడా లేదనుకోరు గ్యారంటీ. నెక్స్ట్ దివ్య మాట్లాడడం రాదు నాకు అని చెప్పి ఇక తెల్లారిన తర్వాత ఆమె ఒక్కతే కూర్చుండి బిగ్ బాస్కి చెప్పుకుంటూ ఉంటుంది. చాలా పాయింట్స్ చెప్తుంది దివ్య నిఖిత. బిగ్ బాస్ తోటి ఏమంటుందంటే బిర్యానీ టాపిక్ ఏంది, బిర్యానీ పాయింట్ థమ్స్అప్ బిర్యానీ టాస్క్లో సంజనక్కకి ఈయనకి గొడవ అయినప్పుడు నేను మధ్యలో వస్తే నువ్వు మధ్యలో రావద్దు అని చెప్పారు. ఆ రోజు నుంచి నేను మధ్యలో రావడం మానేసిన. ఆ తర్వాత గౌరవ్ని నాకు డైరెక్ట్ నామినేషన్ చేసే అధికారం వచ్చినప్పుడు నేను తనుజాని నామినేట్ చేస్తే ఆయన వచ్చి గౌరవ్ని ఎందుకు నామినేట్ చేయలేదు, గౌరవ్ని నువ్వు నామినేట్ చేయొచ్చు కదా, ఇప్పుడు డోంట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, అతని బిహేవియర్ని ఎట్లా ఎంకరేజ్ చేసినావు అని చెప్పి గౌరవ్కి ఆయనకు పడకపోతే, ఆయనకు నచ్చకపోతే నన్ను గౌరవ్ నామినేట్ చేయమని చెప్పి అడిగిండు. నాకు నచ్చలేదు ఆ పాయింట్. నేను ఎందుకు గౌరవ్ నామినేట్ చేస్తా ఆయనకు పడకపోతే, ఆయన గురించి నన్ను మాట్లాడొద్దు అంటాడు, ఆయన గురించి నేను ఇన్వాల్వ్ కావద్దు అంటాడు, ఆయన ఎట్లాంటివి చెప్తాడు అని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. ఆ తర్వాత నాకు మాట్లాడడం రాదు, నేర్చుకోవాలని అంటున్నారు, నాకు అది నచ్చట్లేదు, అయినా నేను అనవసరంగా లీనియస్ ఇచ్చినట్టున్నా ఇప్పుడు చూస్తే అన్నెసెసరీ ఎంట్రీస్ అని అంటున్నారు, నేను జోక్ వేస్తే ఆయన తీసుకోరు కానీ ఆయన జోక్ వేస్తే నేను తీసుకోవాలంటే అసలు ఇది రాంగ్గా పోతుంది, అసలు నన్ను అనవసరంగా రకరకాల ట్యాగులు పెట్టించుకుంటున్నా, అనవసరంగా నేను కిందికి పడిపోతున్నా, సేమ్ పర్సను నువ్వు మాట్లాడాలి, నీ సపోర్ట్ కావాలి, నీతో మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పిన పర్సన్ ఇప్పుడు నీకు మాట్లాడడం రాదు, నువ్వు వేస్ట్ అని చెప్పి అదే సేమ్ పర్సన్ అంటున్నాడు, నాకు అది నచ్చట్లేదు, అన్నెసరీ ఎంట్రీలు అని అంటున్నాడు, అనవసరంగా నేను బాండింగ్ అనేది పెట్టుకొని అనవసరంగా ఇబ్బంది పడుతున్నట్టున్నా, నా మీద నామినేషన్స్ చేస్తున్నాడు, అన్నీ నా మీద రిటర్న్లో మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి ఇట్లా చేస్తున్నాడు, ఇది కరెక్ట్ వేలో పోతలేదు, నేను మిస్టేక్ చేస్తున్నా అన్నట్టుగా రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ లేట్ రియలైజేషన్, ముందు ఎప్పుడో రియలైజ్ కావాలి. రైట్. నెక్స్ట్ సంజన హౌస్ పరిస్థితి మారిపోయింది. సంజనక్క బిగ్ బాస్కి చెప్పుకుంటూ ఉంటుంది. తెల్లారినాక స్నానం చేసినాక హౌస్ పరిస్థితి మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ 2 గ్రూప్స్ అయిపోయినాయి, నేను బర్నీ గారి గ్రూప్లోకి వెళ్ళిపోయినా చెప్తాను. ఎంతసేపు ఉంటుందో బర్నీ గారి గ్రూప్లో. ఆ తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తుంది అడగంగానే. ఆ తర్వాత బయట కూర్చొని మాట్లాడుకుంటారు. అదంతా మనకి ఎపిసోడ్లో చూపించారు, అందులో కవర్ చేసిన. ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే చూడండి, అందులో కవర్ అయిపోతుంది మిగతా అంతా. ఇక్కడ వంట వండేటప్పుడు కూడా మాట్లాడతలేరు, ఏమైనా పని చేసేటప్పుడు మాట్లాడతలేరు, అంతా కూడా చాలా డిఫరెంట్గా అయిపోయింది, టాక్సిక్ అయిపోయింది ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సైలెంట్గా ఉంటారు, నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే రీతు కానీ తనుజ కానీ వీళ్ళందరికీ కోపం వచ్చింది సంజన మీద. ఈ పాయింట్ని హైలైట్ చేస్తున్నది అన్న పాయింట్ కూడా ఉంది. సో అందువల్ల వీళ్ళు మాట్లాడతలేరు సరిగ్గా, నాతో మాట్లాడట్లేదు అన్నట్టుగా చెప్తుంది. అండ్ యంగర్ గ్రూప్ అయిపోయింది, ఓల్డ్ గ్రూప్ అయిపోయింది. 25 గోల్డెన్ డేస్ ఉన్నాయని మర్చిపోయి వీళ్ళంతా పగలు ప్రతీకారాలతో ఉన్నారు అన్నట్టుగా చెప్తాంది అక్క. ఈమె కూడా అట్నే ఉంది. కానీ ఇమ్ము అయితే నాతో చాయిస్ లేక మాట్లాడుతున్నట్టుంది, కానీ ఇమ్ముకు కూడా నేను మాట్లాడడం ఇష్టం లేదు, కానీ చాయిస్ లేదు, ఒక బాండింగ్ వల్ల మాట్లాడుకోవాల్సి వస్తుందేమో, నేను ఇంకా ఇండివిజువల్గా ఆడతా, నా క్యాప్టెన్సీలో నేను ఎవరితో పెట్టుకొని నా ఆట నేను ఆడతా, గట్టిగా ఆడతా, అసలు నాకు ఆ సంబంధమే లేదన్నట్టుగా చెప్తుంది. అసలు హౌస్లో వైబే లేదు, అసలు ఈ ఎమోషనల్గా వీక్ అయిపోతున్నాం, కానీ నాకు ఎమోషన్ అనేది స్ట్రెంగ్త్, వీక్ కాదు అని చెప్తుంది. కెప్టెన్ అవ్వాలంతే, ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, కెప్టెన్ అవ్వాలి, ఇవన్నీ చెప్తూ ఉంటుంది బిగ్ బాస్ తోటి. సంతోషం. ఆ తర్వాత సంజన అక్క భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడకుండా చూపిస్తారు. మనకి ఎపిసోడ్లో కొంచెం చూపించారు కదా, మిగతాది ఇక్కడ చూపిస్తారు. నామినేషన్లో పాయింట్స్ నేను ఎంత నీట్గా చెప్తా అంటుంది అక్క. నువ్వు నాకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఎంత నీట్గా చెప్తాను నేను, తనుజాని నామినేట్ చేసిన, మిమ్మల్ని నామినేట్ చేసిన, ఎంత బాగా చెప్పిన అంటుంది. భరణి అన్న నామినేట్ చేస్తున్న సంగతి భరణి అన్నకు తెలియదు కదా. అఫ్కోర్స్ ఈమె ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఉంటుంది, దాచుకోవడం ఉండదు, లోపల కూడా బయట కూడా ఉండదు, మొత్తం కుల్లం కక్కేస్తుంది బయటకు అనుకోరి. మిమ్మల్ని నామినేట్ చేసిన, తనుజా నామినేట్ చేసిన పాయింట్స్ అంతా నీట్గా ఉన్నాయి అని చెప్తుంది. చెప్పి రీతు ఎట్లుంటుంది, పొద్దున్న ఫైట్ చేస్తుంది, సాయంత్రం దాకా డ్రాగ్ చేస్తుంది, మళ్ళీ ప్యాచప్ అవుతుంది. ఇదే కదా తన గేమ్, తన ఆట ఏముంది అసలు ఈ హౌస్లో, అదొక్కటి తప్ప. అసలు ప్రతి దగ్గర కూడా అంతే కదా, మార్నింగ్ ఒకసారి గొడవ పెట్టుకుంటారు, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, 7 to 9 పెట్టుకుంటారు, 7:30 to 9 గొడవ పెట్టుకుని 9కి మళ్ళీ కలిసిపోతారు. ఇదే పని ప్రతిరోజు, అదే. సపోర్ట్ చేస్తే గొడవ, సపోర్ట్ చేయకపోతే గొడవ, ప్రతి దానికి గొడవ. సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు. అయినా ఇదంతా కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చింది. నేను అసలు ఇట్లాంటివి పట్టించుకొని వాళ్ళు ఎక్కడన్నా పోనీ అనుకుంటా, అసలు ఎవరు రిలేషన్షిప్ గురించి నేను పట్టించుకోను. అట్లాంటిది నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చి నన్ను మాట్లాడుతుంటే నేను ఎందుకు సాగిస్తాను, నేను అస్సలు ఒప్పుకోను. 6 వారాల నుంచి నేను కనిపిస్తలే, నాకు అనిపిస్తే ఇప్పుడు చూడు, అందరూ మంచోళ్ళే ఇక్కడ, కానీ గేమ్ విషయానికి వస్తే మొత్తం మారిపోద్ది. కానీ నా మీదకే వస్తే ఐఎమ్ యువర్ మమ్మ ఏమనుకుంటుందో, నేను వాళ్ళకి మమ్మీ లాంటిదాన్ని, సంజన గల్రాని, నాతో పెట్టుకోవద్దు, నాతో పెట్టుకుంటే అయిపోద్ది అంతే. స్కూల్ ఆమె ఏమనుకుంటుందో, ఆమె స్కూల్ ఏంటిదో, ఆ స్కూల్కి ప్రిన్సిపల్ని నేను. గేమ్ అంతా గేమే, ఇక్కడ నన్నే తొక్కాలని చూస్తే నేను తొక్కేస్తా అంతే. 6 వారాల నుంచి కనిపించట్లేదా, ఇప్పుడు కనిపిస్తా చూడంటుంది అంతే, ఇప్పుడు కనిపిస్తా చూడంటుంది. ఆ తర్వాత డెనిమ్ బాయ్ వస్తారా, డెనిమ్ బాయ్ అంటే ఎవరు, ఇమాన్యుల్. డెనిమ్ వేస్తాడు పైన కింద మొత్తం డెనిమ్ వేసి మాస్ అని చెప్పి అన్సిన్ వీడియో కింద అది పెట్టిరు.
అయితే గమ్మత్తుంటది డ్రెస్. బ్లూ కలర్ డెనిమ్ షర్టు, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ మొత్తం కింది నుంచి మీద దాకా ఒక యూనిఫామ్‌లా ఉంటది. అది కూడా లూజ్ ఉంటది. బ్యాగీ కైండ్ ఆఫ్. అదేసుకొని గమ్మత్తుగా కనపడతాడు ఇమాన్యుల్. అదేసుకొని తిరుగుతా ఉంటే ఫుల్ నవ్వుకుంటా ఉంటారన్నట్టు. అదొకటి బాగుంటది. ఆ తర్వాత మనకి ఇక్కడి నుంచెల్లి మనం షోయల్ వచ్చినప్పుడు, శోభా శెట్టి వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చెప్పారు అనేది మాట్లాడుకుందాం. మిడ్ నైట్ ముచ్చట్ల కింద. రైట్. ఇక్కడ దాకా మనం అన్సీన్ ముచ్చట్లన్నీ చూసినాం. రీతు, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి అన్న కళ్యాణ్కి రీతు తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి. ఏంటంటే భరణి అన్న కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అన్నాడట క్యాప్టెన్సీ టాస్క్లో. సో అసలు అట్లా సపోర్ట్ చేస్తాడా, ఎందుకు మనకు సపోర్ట్ చేయడా అన్న సెన్స్లో, రీతుకు సపోర్ట్ చేయడా అన్న సెన్స్లో డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ కళ్యాణ్ కూడా వస్తాడు, కళ్యాణ్ కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ పోయిన తర్వాత తనుజ అసలు ఎట్లాంటి క్యాప్టెన్సీ టాస్క్ వస్తే బాగుంటుందని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు. ఇందులో ఏమంటుందంటే ఒక ఫోటో పెట్టి దాన్ని పలగొట్టి టైల్ మీద ఫోటోలు లాంటివి అట్లా పలగొట్టి అట్లాంటి టాస్క్ వస్తే బాగుంటుంది. సపోర్టింగ్ టాస్క్ రావాలి వీళ్ళకి. ఎప్పుడు తనుజ సపోర్టింగ్ టాస్క్ రావాలని కోరుకుంటుంది. అది ఏ టాస్క్ అయినా పర్లేదు, అది క్యాప్టెన్సీ టాస్క్ కావచ్చు, కంటెండర్షిప్ కావచ్చు, ఏదైనా కానీ సపోర్టింగ్ టాస్క్ వస్తే బెటర్ అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా తను స్ట్రాంగ్ కాదన్న ఫీలింగ్ తనకు ఉంటుంది కాబట్టి. అంతే కదా. నెక్స్ట్ భరణి అన్న, సంజన, తనుజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. షోయల్ మాత్రం అందరినీ కలిపేసుకున్నాడు, అసలు అందరినీ ఓన్ చేసుకున్నాడు. అందుకే అంత బాగా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. షోయల్ అంతే ఉంటుంది, ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. ఆ తర్వాత శోభా శెట్టి వచ్చిన దగ్గర నుంచి ఇదంతా నైట్ ముచ్చట అయిపోయింది. నైట్కి అంతా 2 ముచ్చట్లు పెట్టుకొని కాఫీ తాగుతారు. కాఫీ దగ్గర ఒక ముచ్చట ఉంటుంది. ఏం చేస్తుందంటే ఈ షోయల్ వెళ్ళిపోయిన తర్వాత కాఫీ డబ్బా దాచేస్తారు. డబ్బా దాచేసి తనుజ దాచేస్తే సుమన్ నుండి అసలు కాఫీ పెట్టడం గురించి డిస్కషన్ జరుగుతుంటే ఈ కవర్లో ఉన్నదే కాఫీ పౌడర్ మొత్తం అయిపోయింది, అసలు అయిపోయింది అంటే డబ్బా ఉందిగా డబ్బాలు తీసి డబ్బాలు అయిపోయింది కదా అంటది. డబ్బాలు ఎందుకు అయిపోయింది, డబ్బా వచ్చింది కదా, డబ్బాలు ఎందుకు అయిపోయింది, ఇప్పుడెప్పుడే అయిపోతుందా అంటే అయిపోయింది కదా డబ్బాలు, షోలు వచ్చినప్పుడు పెట్టేసినాక అందరికి పెట్టేసినాక అయిపోయింది కదా. అరే లేదు డబ్బాలు ఎక్కడిది అయిపోద్ది అని అంటే ఊరికోసం అంటే నాకు అర్థమైంది అని అంటాడు. అంటే ఇక్కడ సుమన్ ఏమంటాడంటే నా వరకు మాత్రం పెట్టి ఒకవేళ నేను అడిగినప్పుడు మాత్రం పెట్టి లేదని మాత్రం చెప్పకంటే సరే అంటది. ఓకే డన్ డీల్ డన్ అంటది. అండ్ ఇక్కడ నువ్వే సాక్ష్యం, ఇప్పుడు అక్కడ సంజన గలరానికి మాత్రం చెప్పొద్దు, సంజన గారు అడిగితే కనుక అయిపోయింది అని నేను అంట, అప్పుడే అయిపోయిందా అని ఆమెంటది. అన్నప్పుడు సుమ్ము డార్లింగ్ అయిపోయిందా లేదా అని నేను అడుగుతా, అయిపోయింది అని నువ్వు చెప్పాలి ఓకేనా అని చెప్పి డీల్ సైడ్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అట్లా వీళ్ళు కూడా దొంగతనాలు చేస్తారు, కానీ ఆ వైలేటెడ్కి చూపియరు, ఎపిసోడ్లో చూపియరు, అన్సీన్లో చూపియరు, లైవ్లో ఉంటాయి అవన్నీ తెలుసా. ఎపిసోడ్లో లేదు, అన్సీన్లో లేదు, లైవ్లో ఉందన్నట్టు. అట్లా మెల్లగా నైస్గా కట్ చేస్తారు. ఇప్పుడు ఈమె కాఫీ పౌడర్ మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనం చేసి దాచిపెట్టుకుంది అన్నట్టే కదా, అది తెలవాలి కదా, అది పెద్ద స్కామ్ కదా, చూపియాలి, చూపియరు. సంజన గల్రాని చాక్లెట్ తినేది కూడా చూపిస్తారు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని చాక్లెట్ ఐస్ క్రీమ్ దొంగతనంగా తినేది కూడా చూపిస్తారు. మరి వీళ్ళు మాత్రం కాఫీ పౌడర్ని దొంగతనం చేసి కుమ్మక్క అయిపోయి సుమనన్న కూడా డన్ అనుకొని వీళ్ళంతా డన్ అనుకొని చుమ్ము డార్లింగ్ క్యూటీ బంగారం అని అంటే ఆయన యాక్సెప్ట్ చేసి మరి కెప్టెన్ కాఫీ పౌడర్ దొంగతనాలు చేస్తారా? ఇది కరెక్టా అధ్యక్ష, మీరు చెప్పండి, వాస్తవానికి చెప్పండి. వీళ్ళు చేస్తేనే చూపియరు, మళ్ళీ మనం లైవ్లో ఎత్తుక్కొని చూడాలి, ఎక్కడనో దొరుకుతుంది క్లిప్పు. సరే, ఇది మిడ్ నైట్ ముచ్చట్ల కిందకి వస్తే ఆ తర్వాత మనకి శోభ వచ్చింది మధ్యాహ్నం పొద్దుగాల ముచ్చట. సో ఇందులో శోభ ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళతో, అంటే మనకి ఎపిసోడ్లో పెద్ద చూపించాలి శోభ వచ్చినప్పుడు, కాబట్టి మనం అక్కడ ఏముందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ శోభ వచ్చిన తర్వాత టికెట్ ఫినాలే గురించి మాట్లాడుతుంది. టికెట్ ఫినాలే గెలిస్తే బాగానే ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను 14th వీక్లో వెళ్ళిపోయినా అట్లా టికెట్ ఫినాలే వస్తే బాగుండేది కదా అన్న సెన్స్. అంటే 14th వీక్లో ఎలిమినేట్ అయిన వాళ్ళకి టికెట్ ఫినాలే వాల్యూ తెలుస్తుంది. ఇప్పటిదాకా ఆడిందంతా క్యాప్టెన్సీ టాస్క్లు ఏదో ఒక లెక్క అయితే టికెట్ ఫినాలే ఒక లెక్క అన్నట్టుగా చెప్తుంది. చెప్పి టికెట్ ఫినాలే ఒకవేళ సంజన గారు గెలిస్తే ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో ఇమాన్యుల్ చేసి చూపిమంటే చేసి చూపిస్తాడు. అసలు ఆమె టికెట్ ఫినాలే గురించి పట్టించుకోదు, డైరెక్ట్ ఫస్ట్ ఇది పట్టుకొని భరణి అన్న నన్ను 4 సార్లు లయన్ అన్న పిలిచినా నన్ను నామినేట్ చేసిండు, తనుజ నామినేట్ చేసింది, రీతు నామినేట్ చేసింది, ఇట్లా చేసిరు అట్లా చేసిరు వాళ్ళు చేసిరు ఇది చేసిరు అది చేసిరు అన్నీ నన్ను అనరాని మాట్లాడినారు, అదన్నారు ఇదన్నారు అన్నీ చెప్పిన తర్వాత ఇది నేను గెలుచుకున్నా అంటే నేను మీకంటే బాగా ఆడుతున్నట్టే కదా అని చెప్పి అంటుంది. అట్లా అందరినీ గుచ్చి ఆ తర్వాత మాట్లాడుతుంది అని చెప్పి ఇమాన్యుల్ కామెడీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రీతు అడుగుతుంది నాలో ఏముంది బెటర్ అంటే ఇమాన్యుల్లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది, అది చూసినాం అని అంటే నాలో ఏం చూసినావు అంటే నీలో అన్నీ చూసినాం, నువ్వు అన్ని రకాల నవరసాలు చూపించినావు అన్నట్టుగా రీతు గురించి చెప్తుంది. ఎస్, రీతు అన్ని రకాలుగా అంటే ప్రేమ, కోపం, ఆప్యాయత, అనురాగం, ఫీలింగ్లు, అలకలు, ఏడుపులు, ఫైటింగ్ అన్నీ కనబడ్డాయి అన్నట్టు చెప్తారు. రీతు నీలో అన్నీ చూసినామని చెప్తుంది. ఆ తర్వాత బర్నీ గారు మీలో ఫైర్ చూశాను నేను, మీరు ఫైర్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంది. అండ్ ఇక్కడ సీజన్ 7 వైబ్స్గా వస్తున్నాయి, నాకు గుర్తుకొస్తున్నాయి నాకు పాత రోజులని, వావ్ అసలు మామూలుగా లేదు, మళ్ళీ రమ్మంటే మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ ఉండమంటే మళ్ళీ ఉంటా అని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చింది బిగ్ బాస్ టీమ్కి. సో నెక్స్ట్ ఎప్పుడన్నా పాత కంటెస్టెంట్లను పిలుచుకునేది ఉంటే కనుక శోభా శెట్టిని పిలుచుకుంటారు, ఎందుకంటే శోభా శెట్టి ఈజ్ రెడీ ఫర్ కమ్
అంటే మొన్ననే రావాలి సీజన్ 8లోనే వస్తాను అన్నది కానీ అప్పుడు కన్నడ బిగ్ బాస్ వస్తే అటు వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వర్కౌట్ కాలేదు. అక్కడ కిచ్చా సుదీప్ గారు డేంజరస్ కాబట్టి ఆమె అక్కడ వర్కౌట్ కాలేదు, వచ్చేసింది. సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకొని వచ్చింది. అందరూ బాగా ఆడుతున్నారని చెప్తే ఆ తర్వాత ఫేవరెట్ అసలు మీకు ఏ వీక్ ఫేవరెట్ అనిపించింది, ఏ సిచ్యువేషన్ ఫేవరెట్ అనిపించింది అని చెప్పి వీళ్ళందరూ అడిగితే ఫ్యామిలీ వీక్ నాకు భలే అనిపించింది, అందరు ఫ్యామిలీస్ మా ఫ్యామిలీలో చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకు అని చెప్పి చెప్తుంది. కానీ అన్ని సీజన్లలో ఫ్యామిలీ వీక్ కనెక్ట్ అయినంత అయితే పెద్ద కనెక్ట్ కాలేదు, కానీ ఓకే. నెక్స్ట్ మస్ట్ ఒక నిమిషం అలాంటి ఎమోషన్ చేస్తున్నాను చెప్పమని ఇక్కడ ఒక విషయం చెప్తుంది శోభా శెట్టి. ఏమంటుంది తెలుసా ఇమాన్యుల్ గురించి, అరే తేజ ఒక పాయింట్ చెప్పన్నాడు రా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాలాగానే ఎంటర్టైన్ చేస్తున్నావు అని చెప్పన్నాడు. అవునా అంటాడు. అవునా అంటే అదే చెప్పమన్నారు రా, ఏదో ఒక రకంగా నా పేరైతే చెప్పాను అన్నాడు, అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నాను మా తేజ గారు భలే ఎంటర్టైన్ చేసేది అని చెప్పి చెప్తుంది. బట్ 2 సీజన్లలో అంటే మరి ఎందుకు రాలేదు అని అంటే 2 సీజన్స్లో వాడు క్యాప్టెన్ కాలేదు కాబట్టి వాడిని తీసుకురాలేదు. ఛాంపియన్స్ అంటే మరి క్యాప్టెన్ కావాలి అంటే 2 సీజన్లు వచ్చింది, 2 సీజన్లు కావాలంటే కాలేదు వాడు అని చెప్పి అంటారు. ఆ తర్వాత రీతు సో స్ట్రాంగ్ బాగా ఆడుతున్నావు రీతు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా స్ట్రాంగ్గా ఉంటున్నావు, చాలా వెరీ నైస్ బీ పాజిటివ్ అన్నట్టుగా చెప్తుంది పర్సనల్గా. ఆ తర్వాత ఇమాన్యుల్ బాగా ఆడుతున్నావు అని చెప్తుంది, నీకేం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చెప్తుంది. నామినేషన్లోకి రానైతే అందరూ చెప్తారబ్బా మనకు చూపించకపోయినా. లాస్ట్ ఆప్షన్ స్పెషల్ క్యాప్టెన్సీ, లాస్ట్ క్యాప్టెన్సీ స్పెషల్ క్యాప్టెన్సీ బాగా ఆడి గెలుచుకుంటే మీకే బాగా బెనిఫిట్ ఉంటుందని అందరికీ చెప్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి శోభా ఫ్యాన్స్కి హాయ్ అని చెప్తాడు. ఆ తర్వాత శోభ 7 వీక్స్ మాకు క్యాప్టెన్సీ లేదు అసలు, 7th వీక్ తర్వాతనే 7th వీక్ తర్వాతనే మాకు క్యాప్టెన్సీ అనేది స్టార్ట్ అయింది, అంతకంటే ముందు హౌస్ బేట్స్ అనేది పవర్ స్టార్ అనేది 2018 మా సీజన్లో అని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్నతోటి శోభ అన్న మాట్లాడన్నా అన్న కామెడీ చేయను అది చేయను ఇది చేయను అని అంటుంది. జర డిస్కషన్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ తర్వాత శోభాది ఇంతే మనకి ఎపిసోడ్లో చూసినాం. ఆ తర్వాత అంతా కూడా ఏం జరిగిందో, టాస్క్లు ఎట్లా జరిగిందో, అండ్ ఆ టాస్క్ అయిపోయింది చూసిరా శోభా శెట్టితోటి మన దివ్యనికిత టాస్క్ అయింది, దివ్యనికిత గెలిచింది కదా. ఆ తర్వాత రీతు ఆ సిలిండర్స్ అన్ని తీసేయమని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. రీతు ఆ సిలిండర్స్ అన్ని తీసి కింద పెట్టిన తర్వాత బిగ్ బాస్ కింద పెట్టారు కానీ మళ్ళీ అరేంజ్ చేయమని చెప్తే మాత్రం నాకు ఆ నెంబర్ ఆర్డర్ కూడా గుర్తులేదు అని అంటుంది. అనగానే బిగ్ బాస్ ఉండి కరెక్ట్గా చెప్పావు, భలే గెలిచేస్తావు రీతు, ఈ గేమ్ మళ్ళీ నువ్వు ఒకసారి ఆడి చూపి అంటే మళ్ళీ ఆడి చూపిస్తుంది, బాగానే ఆడుతుంది, వెరీ నైస్. ఆ తర్వాత మనకి షోయల్ వస్తాడు. షోయల్ వచ్చిన తర్వాత డిమాండ్ పవన్ ఏంటి మాట్లాడు అందరికీ పలకరిస్తాడు. డిమాండ్ పవన్ మాట్లాడమంటే మాట్లాడన్నట్టు సైలెంట్గా ఉంటాడు. మాట్లాడబోయా అంటే వాట్ ఐ కెన్ టాక్ అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతుంటే ఓయమ్మో ఇంగ్లీషు నాతో కాదయ్యా అంటాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న మీరు సూపర్ అన్న అసలు అమ్మో సుమన్ శెట్టి అన్న అని చెప్పి షోయల్ అంటాడు. ఏంటన్నా మీరు అసలు, ఆ తర్వాత ఫుల్ ఎనర్జీ మస్తు ఎనర్జీ ఇవ్వాలి, మొత్తం ఎనర్జెటిక్గా ఉండాలి అది అని చెప్పి అందరికీ చెప్తారు. ఆ తర్వాత మీ పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యారు, అది చాలు మీకు, మీ పేరెంట్స్ని గొప్పగా ఫీల్ అయ్యారు, అంటే నా కొడుకు అక్కడ ఉన్నాడు, నా కొడుకు ఇంతవరకు ఉన్నాడు, నా కూతురు ఎక్తే దాకా వచ్చింది అంతా చేసుకున్నారు, గ్రేట్. అండ్ కామనర్స్కి నేను చెప్తాను మీరు చాలా గ్రేట్. అసలు ఇక్కడ చాలామందికి ఇప్పుడు భరణి అన్న తెలుసు, సంజన గారు తెలుసు, లేదంటే సుమన్ శెట్టి అన్న మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ మీరందరూ తెలియని వాళ్ళు కదా. సో మీరందరికీ మంచి అంటే కామనర్స్గా వచ్చిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది, మంచి ఫ్యాన్స్ వచ్చారు, మంచి ఫాలోవర్స్ వచ్చారు, గ్రేట్ అని చెప్పి అందరికీ తెలిసేలా ఉంది. ఇది ఒక ప్లాట్ఫామ్, అసలు తెలుగులోనే అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫామ్, దీనికంటే మించిన ప్లాట్ఫామ్ లేదు అని చెప్పి చెప్తాడు. అఫ్కోర్స్ తెలుగులో 2 ప్లాట్ఫామ్స్ గొప్ప ప్లాట్ఫామ్స్, ఒకటి జబర్దస్త్, 2 బిగ్ బాస్. ఇప్పుడు జబర్దస్త్ పని అయిపోయింది, రేటింగ్ పడిపోయింది, కానీ బిగ్ బాస్ మాత్రం సంవత్సరానికి 3.5 నెలలే కాబట్టి ఆ రేటింగ్ అట్టే కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్, ఇది గొప్ప ప్లాట్ఫామ్, ఇక్కడికి వచ్చిందంటే మీరు గ్రేట్, అసలు మీరు అనుకున్నారా ఇక్కడ దాకా వస్తారని, గ్రేట్ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన 9 మంది కూడా గ్రేటే, టాప్ 5కి పోయినట్టే అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి నా ఫ్రెండ్, ఒక్కొక్కరికి ఒక మాట చెప్పండి. సుమన్ శెట్టి నా ఫైర్ బ్రాండ్, భరణి అన్న ప్లేయింగ్ వెల్, ఇప్పుడు భలే ఉంది అని చెప్పిన. ఆ తర్వాత తనుజ లేడీ టైగరు, రీతు అండ్ సంజన గారు ఫైర్ బ్రాండ్, డిమాండ్ పవన్ బాగా ఆడుతున్నాడు, వెరీ నైస్, ఇమాన్యుల్ కామెడీ బాగుంది, ఇట్లాంటివి అని చెప్పాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ మాట్లాడని ఒక 4-5 సార్లు సతాయిస్తాడు. అందుకే పోయేటప్పుడు కూడా అదే మాట అంటాడు అన్నట్టు, మాట్లాడు పవన్, ఏదో ఒకటి సైలెంట్గా ఉన్నావు అంటే భరణి అన్న నువ్వేందన్నా 25 ఇయర్లో ఒక పిల్లలు లెక్క కనబడుతున్నావు అని చెప్పి అట్లా అంటాడు. ఆ తర్వాత ఇక్కడ మీకు ఎవరు కామన్ ఫ్రెండ్, ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఎవరు అంటే ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇక్కడ అందరికీ కామన్ ఫ్రెండ్ ఎవరు అంటే దివ్యనికిత ఉండి ఇమాన్యుల్ అంటుంది, తనుజ ఉండి నేనే అని చెప్తుంది, రీతు ఉండి నేనే అని చెప్తుంది. లేదు అందరికంటే అయితే ఇమాన్యుల్ అంటే అట్లెందుకు అంటే ఇక తనుజ ఫీల్ అయిపోతుంది, నేనే అందరికీ ఫ్రెండ్, నేను అందరితో క్లోజ్ ఉంటా అని చెప్తాను. అందరితో క్లోజ్ ఉండడం వేరు, అందరికీ ఫ్రెండ్ ఎవరు అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ పేరే వస్తుంది. నెక్స్ట్
105 డేస్ అసలు ఫ్యామిలీని వదిలి ఉండడం, ఇక్కడ ఉండడం అంటే గ్రేట్, అసలు గ్రేట్ అంటే గ్రేట్ అచీవ్‌మెంట్. మీరు బాగా చేస్తున్నారంటే చెప్తాడు. ఆ తర్వాత లైఫ్ నేర్పిస్తది ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్ అనేది నేర్పించిందంటే, నేర్పించిందని చెప్పి తనుజ ఒక మాట, సంజన ఒక మాట చెప్తారు. ఒకటేంటి వాల్యూ ఆఫ్ థింగ్స్, వాల్యూ ఆఫ్ ఫుడ్, వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ ఇట్లాంటియన్నీ కూడా ఇక్కడనే నేర్చుకుంటాం మనం అని చెప్తారు. ఆ తర్వాత దీనికన్నా పెద్ద ప్లాట్‌ఫామ్ ఇంకేది లేదు. అదృష్టవంతులు మీరు, ఎన్నో లక్షల మంది ట్రై చేస్తా ఉంటారు ఇక్కడికి రావడానికి అంటే, కోట్ల మంది అంటాడు కళ్యాణ్ అండి. కోట్ల మంది కాదు, లక్షల మంది ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో మీరు వచ్చారంటే గ్రేట్ కదా అని చెప్పి డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత అందరికీ తెలుస్తుంది, మస్తు ఎంజాయ్ చేయాలి, అందరూ మస్తు ఎంజాయ్ చేయాలి, బాగా గట్టిగా ఎంజాయ్ చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత భరణి అన్న, సంజన, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు అందరికీ తెలుసు కానీ అదే ఇంతమంది చెప్పింది కామనర్స్ గురించి చెప్పేస్తారు. ఆ తర్వాత షోయల్ సీజన్ 4 గురించి చెప్పమంటే, సీజన్ 4 ఫినాలే నాకు భలే ఇష్టమైంది. సీజన్ 4 ఫినాలే మొత్తం క్రేజీగా ఉంటుంది. అసలు అది మన లైఫ్లో మర్చిపోలేం. అసలు ఏమేం జరిగిందో అర్థం కాదంటారు. అక్కడ చిరంజీవి గారు రావడం, ప్రామిసులు చేయడం, డబ్బులు ఇవ్వడం, ఏదేదో మొత్తం ఆగం జరిగిపోద్ది మొత్తం ఫాస్ట్గా. భలే అనిపిస్తుంది. లిటరల్లీ ఫినాలే అంటే ఇప్పటివరకు మనకు బాగా గుర్తున్న ఫినాలే అదే. బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఫినాలే. సన్నీ టైంలో కూడా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత సీజన్ 7లో అనిపించింది నాకు. రైట్, నెక్స్ట్ సీజన్ 4లో ఉంటుంది ఫినాలే సూపర్గా. సన్నీ టైంలో ఉంటుంది అంతే, 4 and 5. సీజన్ 7లో కూడా అంత పెద్దగా ఏమి ఉండదు ఫినాలే, అంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అసలు ఆ ఫినాలే పెద్ద పెంట. సీజన్ 7 ఫినాలే అంత పెంట ఇంకోటి లేదు. మొత్తం ఆగమాగం, బయటకు వచ్చినాక కూడా ఆగమాగం ఉంటుంది. ఇక్కడ షోయలు అందరికీ ఒక లైఫ్ లెసన్ చెప్తాడు. ఉన్నోడికి కష్టాలు ఉంటాయి, లేనోడికి కష్టాలు ఉంటాయి. ఉన్నోడికి కష్టాలు లేవు అని మనం దూరం నుంచి చూస్తాం అనుకుంటాం, కానీ కాదు, అందరికీ కష్టాలు ఉన్నాయి. అందరూ పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఎన్నో రకాల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చూస్తూ ఉంటారు. మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, కరెక్ట్గా యూజ్ చేసుకోండి, బాగా యూజ్ చేసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్, రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపిస్తారు. అసలు మైండింగ్ అంటాడు ఇమాన్యుల్ అనగానే, లేదురా బ్రెయినింగ్ అంటుంది ఆమె. అంటే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టి అట్లా మాట్లాడుకుంటారు అన్నట్టు. ఆ తర్వాత మనకి ఈ సీజన్లో బాగా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయింది ఏంటిదో చెప్పండి మీరు అని చెప్పి షోయలు అడిగితే, ప్రభంజనం అంటాడు. మా సీజన్లో చాలా ఉంటాయి. మా సీజన్లో హర్రర్ టాస్క్ కావచ్చు, మా సీజన్లో టాస్కులలో కాయిన్స్ పడే టాస్క్ కావచ్చు. ఆ కాయిన్స్ దానిలో మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ కాయిన్స్ దొంగతనంగా తీయడం. అండ్ మహబూబ్ గారికి ఒక కాయిన్ దొరికింది, రివర్స్ కాయిన్. అది దొరికితే గిదెందుకు అని చెప్పి పడేసిండు, పిచ్చోడాడు. అసలు ఆ కాయిన్ తోటే మొత్తం ఎవరి దగ్గర ఎక్కడో అలాది మనం స్వాప్ చేసుకోవచ్చు, అదంతా ఆప్షన్ ఉండేది, అది పోయింది అని చెప్పి డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఎంటర్టైనింగ్ ఏంటంటే ప్రభంజనం అనేది అండ్ క్రికెట్ గేమ్ అని చెప్తారు. క్రికెట్ గేమ్ ఆడినప్పుడు అది బౌన్స్, ఫౌలు ఇట్లాంటివన్నీ చెప్పి మొత్తంగా అయితే మేము ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ తీసుకునే ప్రయత్నం చేసినామని డిస్కషన్ చేస్తారు. ఆ తర్వాత బెస్ట్ సంచాలక ఎవరు, వర్స్ట్ సంచాలక ఎవరు అంటే సంజన, అండ్ వర్స్ట్ వచ్చేసి రీతు అని చెప్పి చెప్పుకుంటుంది ఆమెనే. సో ఇది అక్కడ కన్వర్జేషన్లో జరిగింది. సో ఇది మనకి మిడ్ నైట్ ముచ్చట, అన్సీన్ ముచ్చట, లైవ్లో మిస్ అయిన ముచ్చట, ఇవన్నీ కూడా కవర్ అయిపోయినాయి. సో ఇది ద మ్యాటర్, ఇది ద సర్ప్రైజ్. అండ్ దీనికంటే ముందు వీడియో మాత్రం అసలు మిస్ కాకుండా చూడరు. దీనికంటే ముందు వీడియోలో మనం ప్రోమో అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసినాం, ఓకేనా. అండ్ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి. ఒకటో క్వశ్చన్, కళ్యాణ్ ఫౌల్ ఆడినావా లేదా, అది అడగచ్చు. రెండోది వచ్చేసి డిమాండ్ పవన్ నెక్ పట్టుకున్నావు, అది తప్పు, ఫిజికల్ అయినా రెడ్ కార్డు, గేట్స్ ఓపెన్, అవతల పో నడు. అండ్ మూడోది వచ్చేసి సంజన క్యారెక్టర్ అసాసినేషన్ చూసిన, ఇది కంప్లీట్లీ రాంగ్, అవతల పో. అండ్ నాలుగోది వచ్చేసి కళ్యాణ్, నువ్వు ఆ ప్రాపర్టీని ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినావు, నీకో రెడ్ కార్డు, నలుగురు వరి అని చెప్పి అట్లా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది మ్యాటర్. ఇంకేముంది, ఇంకా నాగార్జున గారు అడగడానికి ఏం లేవు. చూద్దాం రేపు ఏమైనా దొరికితే, ఈరోజు ఎపిసోడ్ ఏమైనా దొరికితే మనం నైట్ వరకు వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. This is Sirpuram Srinivas signing off. Tata, bye bye. Bye.